అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. ఇక్కడ మేము మా ఊరు పక్కలో విజయరామ్ గారి మీటింగ్ జరుగుతుందండి. అయితే మీటింగ్ అటెండ్ చేయడానికి వచ్చాము. వచ్చి రాగానే మా కంట్లో చింత చెట్టు పడింది. చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తు చేసుకుంటూ చింతకాయలు తెంపుకున్నాము. ఆ తర్వాత ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండింది, కానీ మేము ఆల్రెడీ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి రావడం వల్ల ఓన్లీ రాగి జావ తీసుకున్నాము. ఇక్కడ కూర్చొని అదే రాగి జావ తాగుతున్నాము. రాగి జావ చాలా బాగుందండి. అది కొంచెం ఓల్డ్ స్టైల్లో చేసినట్టున్నారు, రెగ్యులర్ లాగా కాకుండా చాలా బాగుంది. ఇంక ఇక్కడేమో నేను పొలం నుంచి చిక్కుడుకాయ విత్తనాలు తీసుకొచ్చాను, అవి చూపిస్తున్నాను అనమాట విజయరామ్ గారికి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రకృతి వ్యవసాయాన్ని, అంటే సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయ విధానాన్ని గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నమ్మటానికి ఒక రుజువు చేయబడుతుంది. దీనికి 45 రోజులు నిర్విరామంగా ఒక 50 మంది అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి పాలేకర్ గారు పంటలతో సాంప్రదాయమైన వంటలు ఇత్తడి పాత్రలో ఉండి తినిపించడానికి మంతనగూడు గ్రామానికి సంబంధించిన శశిధర్ గారు, ఆయన వ్యవసాయ క్షేత్రం, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది చిన్న విషయం కాదు. తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి ప్రోగ్రాం. ఏదో ఒక రోజు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, నిత్యం 45 రోజులు ఎంత శ్రమ, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన పండించిన రైతుల దగ్గర సేకరించి వండి పెట్టడం, ప్రతి 15 రోజులకి వాళ్ళ ఆరోగ్యం యొక్క పరీక్షలు చేయించటం. ఇది ఇంతవరకు నాకు తెలిసి దేశంలోనే జరగదు. కరీంనగర్లో ఒక ప్రోగ్రాం చేశాం, కానీ అక్కడ పరీక్షలు నిర్వహించాల. ఇంకా శాస్త్రీయంగా ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు ముందు ముందు కనబడుతున్నాయి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిగా గుర్తింపు పొందే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు మాట్లాడిన వాళ్ళలో విషయాలు వింటుంటే చాలా ఆనందం కలిగింది. జ్ఞానేశ్వర గారు, వాళ్ళ అమ్మగారు హబీబ్ గారు చెప్పిన అనుభవాలు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు 140 ఆవులు, చాలా గొప్ప సేవ చేస్తున్నారు మీరు, చాలా గొప్ప సేవ. అలాగే రజిత గారు, ఆవిడ అమెరికా నుంచి వచ్చి చాలా దృఢంగా వాళ్ళ దంపతులు చూస్తుంటే, ఆ ఇంటి నిర్మాణం చూస్తుంటే, దీని ప్రకారం చూస్తుంటే జిల్లానికి అంటే లావణ్య అలా అయితే ఉందో ఈవిడ అలా నిలబడితే నమ్మకం నాకు కలిగింది. మా లావణ్య కన్నా బాగా చేయాలి, చేయాలి, మీలో ఉంది. ఆ ఇంటిని చూసినాక, ఆ ఇంటి ముందు పనులు చూసినాక దాంట్లో దైవత్వం ఉందమ్మా. చాలా ఆనందం కలిగింది. ఎక్కడ కలిగింది తప్పు? మనం తీసుకుంటున్న ఆహారమే, మన జీవన శైలే, మన ఆహారపు అలవాట్లే మనల్ని ముంచేస్తాయి. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఎక్కడ ఉపయోగపడుతుంది? డబ్బు కావాలి, డబ్బు ఎంత కావాలో స్పష్టత ఉండాలి. ఒకటే సంకల్పం, మీ కొడుకు ఎన్నడూ మీ హాస్పిటల్ మొహం చూడకూడదు, మీ మనవడు చూడకూడదు. దానికి నిర్మాణాలు మీరు చేయాలి. మీరు చేయకపోతే ఈ ఆస్తులు పంచిస్తే ఆస్తులతో ఏమవుతుంది? మీరు వాడికి సంస్కారాలు నేర్పి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే డబ్బు సంపాదించడం చాలా సులువ. డబ్బు మీరు సంపాదించవక్కర్లా, సంస్కారాలను వాడికి ఆరోగ్యం ఇచ్చి పంపించండి. డబ్బు వాడు మీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు.
మీరెందుకు సంపాదించాలి? ఈ స్పష్టత మీకు లేకపోతే భవిష్యత్తు చాలా కష్టం. నేను తిరిగినంత దేశం, నేను తిరిగిన రాష్ట్రాలు, నేను తిరిగిన గ్రామాలు, నేను విన్నంత రైతుల విషయాలు ఎవ్వరు వినలేదు. అంత ఓపిక పాలేకర్ గారి ద్వారా వచ్చింది. వింటాను, విని మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రమాదపు అంచుల్లో ఉన్నాం. ఇది అర్థం కావట్లేదు. మీరు నగరానికి రండి, కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్తాను. పూర్వం కొత్త సినిమా ఏమైనా వస్తే సినిమా థియేటర్ దగ్గర జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు సినిమా థియేటర్ దగ్గర జనం లేరు. మందుల షాప్ దగ్గర, హాస్పిటల్ దగ్గరే ఉంటున్నారు జనం అంతా. హాస్పిటల్లో ఆ పేషెంట్ ఎంత బాధపడుతున్నాడో ఆ బయట ఉండేవాళ్ళు అంతకన్నా బాధపడుతున్నారు. తిండి లేక, చోటు లేక, నా అనేవాడు లేక నరకం చూస్తున్నారు వీళ్ళంతా. అందుకని సమాజానికి అన్నం ఇచ్చేది మీరే. ఆ అన్నం విషయం లేని ఆహారం ఇవ్వటం అనేది పాలేకర్ గారు ఈ దేశం మీదకు వచ్చి ఇన్ని సదస్సులు నిర్వహించి నాలాంటి వాళ్ళని ఒక 40 లక్షల మందిని తయారు చేశారు. దాంట్లో నేను ఒక్కడిని. నాది అనుకుంటున్నాడు ఇదంతా. ఇక్కడ మన పాత్ర ఒక అతిథి పాత్ర ఈ భూమి మీద. ఈరోజు ఇంతమంది మనం కూర్చున్నాం. శశిధర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు. సాయంత్రం అయితే ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంటాము రేపు. అలాగే ఈ భూమి నుంచి కూడా వెళ్ళిపోతాం. కానీ ఇదంతా నాదే అనుకుని ఏ జీవిని, ఏ చెట్టుని, మొక్కని అవసరం లేకపోయినా చంపుకుంటూ వెళ్ళిపోతే ఇవాళ ఈ జీవులు, రేపు నువ్వు. మనందరం కలిసి ఈ ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. నాలో ఓపుకున్నంత వరకు ఈ ప్రచారం చేస్తూనే ఉంటాను. ఇంకా ప్రోగ్రామ్ ఈవినింగ్ కల్లా ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఆ తర్వాత విజయరామ్ గారు మళ్ళీ రిటర్న్ తను వెళ్ళాలంటే మా పొలం ముందు నుంచే వెళ్ళాలన్నమాట. ఇంకా రిక్వెస్ట్ చేసాము, ఒక్కసారి మా పొలంలోకి జస్ట్ ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని చెప్పేసి. పాపం చాలా లేట్ అయింది, స్టిల్ అయినా కానీ తను ఒప్పుకున్నారు. వచ్చి కాస్త టైం స్పెండ్ చేసి వెళ్ళారనమాట. ఒక 2 ఆవులు కొన్నాము మేము. 2, ఇది మహాలక్ష్మి, ఈమెని కొన్నాము. ఆ ఎర్ర ఆవు ఒకటి కొన్నాము. ఇంకా సంతానం ఇట్లా అంటే 10 years అంజలి ఈమె పెద్ద ఇంకా ఓల్డ్ అయిపోయింది. వీళ్ళిద్దరి నుంచి ఈమె, ఆ ఎర్ర ఆమె కొమ్ములు ఉన్నాయి. ఆ రెండింటి నుంచి ఇన్ని మొత్తం సంతానం వృద్ధి చెందింది. కాకపోతే మేము అక్కడే ఉంటుండే. అప్పుడు తమ్ముడు మెయింటైన్ చేస్తుండే. ఈతగాలను పెట్టి జస్ట్ వాళ్ళకు చూసుకోమని చెప్తుండే. ఈ పొలం అంతా ఊరికే తిని మేసినాయి అంతే. మేము ఏం ఎక్కువ మెయింటైన్ కూడా ఏం చేయలేదు. అంటే మేమేం పొలం చేసుకోవట్లేదు 10 years నుంచి. సో ఇది తిరిగి తిరిగి మొత్తము ఎక్కడ చూసినా పెండ, మూత్రం ఇదే ఉండడం. ఆవు జపమే చేస్తున్నాడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆవు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆవు అంటూనే ఉంటాడు. మా బాబు ఇదిగో చెప్పు పొద్దులోనే ఒక 2 years లైఫ్ అలా గడుపుతున్నాము. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా విజయరామ్ గారు అడుగుతున్నారు ఇక్కడ, ఆ షెడ్ ఏంటమ్మా, ఏంటి అసలు అంటే చెప్తున్నాం దాని గురించి డీటెయిల్స్. అది యాక్చువల్గా మేము పొలం కొన్నప్పటి నుంచే ఉందండి. అంతకుముందు ఈ పొలం ఏదైతే ఉండిందో వాళ్ళు కోళ్ళ ఫామ్ అనమాట. అది కోళ్ళు వేసుకుంటారు కదా, అది కోళ్ళ ఫామ్ వేసి ఉండిండే. కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మాకు అంత ఇష్టం లేదు. కోళ్ళను వేసుకోవడము, అదంతా మెయింటైన్ చేయడము, రెంట్కి ఇవ్వడము, అదంతా ఇంట్రెస్ట్ లేక మేము అలానే పెట్టాము. ఇంకా అనుకోకుండా మాకు అది అలా ఆవులకు అది చాలా పెద్దది, ఆవులకు కొంచెం సరిపోతుంది. అందులో 10-20% షెడ్డే మాకు సరిపోతుంది. కానీ మిగిలిన 80% ఖాళీగా ఉంది. ఇంకా విజయరామ్ గారు చెప్తున్నారు, ఇందులో ఇంత పెద్ద షెడ్ ఉంది కదా, మీరు యూజ్ చేయండి, ఘనజీవామృతం తయారు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు.
ఇంకా ఇక్కడేమో బోర్ వాటరే కావాలి కంపల్సరీ అని అడుగుతున్నారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్తే బోర్ వాటరే తాగుతామన్నాను కదా, అదే తీసుకురావడానికి వెళ్ళింది ఆ పాప. 10 years పైనుంచే నేను విజయరామ్ గారి వీడియోస్ చూస్తున్నాను. అప్పుడే నాకు అనిపించేది అసలు ఇంత బాగా చేస్తున్నారు కదా, అసలు ఎలాంటి మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయము, ఇలాంటి ఫుడ్ కదా మనం తినాలి అని చెప్పేసి చాలా డ్రీమ్సే చూశాను. అప్పుడు మాకు పొలం ఉండింది, కాకపోతే మేము యూఎస్లో ఉండడం వల్ల ఏం చేయలేకపోయినా. కానీ ఈరోజు యూఎస్ నుంచి వచ్చాక జస్ట్ 2.5 years అవుతుంది. ఇంత తొందరగా మా పొలంలోకి తను విజిట్ చేస్తారని అస్సలు ఊహించలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి, అసలు చెప్పలేని మాట. దానికి కుప్ప పెట్టండి, ఎంత పెద్ద షెడ్ కదా. ఈ పొలాల్లో ఏ పంటకైనా అది ఎంతైనా దేశిస్తాయి. అది చాలా అన్ని ఆవులు మెయింటైన్ చేస్తున్నారు. ఆ పేడను మీరు ఉపయోగించుకోకపోతే జీవామృతికి ఉపయోగం లేదు. భూమిని మార్చాలి కదా, ఆ పని వాళ్ళతో చేయించుకోండి. అది ఎంత ఇస్తే అంత మంచిది భూమికి. అది ఘనజీవామృతం. ఇంకా ధూప్ స్టిక్స్ తయారు చేయించండి, ఆడవాళ్ళు ఉన్నారుగా, ట్రైనింగ్ వెళ్ళాలి. కళ ఉంది దీంట్లో. మీరు ఇంకా ఇక్కడ ఏదో ఒకటి ఘనజీవామృతం, జీవామృతం, ధూప్ స్టిక్స్, డిష్ వాష్ పౌడరు ఇవి తయారు చేసి సేల్ చేయాలి. అందుకే షెడ్ తీయకుండా పెట్టినాను. బాగుందిగా. వాళ్ళు చిన్నవాటి ఇక్కడే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.